హలో, వెల్కమ్ టు యూ మై త్రిగుణ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే వి బ్లాక్స్. ఓకే, సో ఆబ్జెక్టివ్స్లో మనకి 3 ఆబ్జెక్టివ్స్ ఇచ్చాడు. స్టేట్ ద కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ ఆఫ్ వి బ్లాక్స్ అని, తర్వాత నేమ్ ద టైప్స్ ఆఫ్ వి బ్లాక్స్ అని, తర్వాత స్టేట్ దేర్ యూజెస్, స్పెసిఫై వి బ్లాక్స్ యాజ్ పర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. సో ఈ 3 ఆబ్జెక్టివ్స్ గురించి మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు కన్స్ట్రక్షనల్ ఫీచర్స్లో మనకి వి బ్లాక్స్ ఆర్ డివైజెస్ యూజ్డ్ ఫర్ మార్కింగ్ అండ్ సెట్టింగ్ అప్ వర్క్ ఆన్ మెషిన్స్. ద ఫీచర్స్ ఆఫ్ ద కామన్ టైప్ వి బ్లాక్స్ ఆర్ గివెన్. ఓకే, ఇక్కడ మీరు ఫిగర్లో అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మనకి ఫిగర్ నెంబర్ 1లో మనకి ఈ యొక్క వి బ్లాక్ యొక్క పార్ట్స్ ఇవ్వడం జరిగింది, రైట్. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మనకి ఇక్కడ ఈ పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని ఫ్లాంక్ అని అంటాం. ఓకే, సో ఈ యొక్క సర్ఫేస్ని టాప్ ఫేస్ అని అంటాం, రైట్. సో దీన్ని మనము సైడ్ ఫేస్ అని అంటాం. సో ఈ స్లాట్ ఏదైతే కనిపిస్తుందో దీన్ని గ్రూ అంటాం. ఈ గ్రూ ఎందుకంటే మనకి క్లాంపింగ్ పర్పస్ అనమాట. దీనికి మనకి ఈ యొక్క సి క్లాంప్ ద్వారా యూ షేప్ క్లాంప్ అంటారు. ఈ విధంగా మనకి ఈ యొక్క స్లాట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి సర్క్యులర్ షేప్ జాబ్స్ని వి బ్లాక్ పైన మౌంట్ చేసి ఈ విధంగా టైట్ చేసి ఈ యొక్క యూ క్లాంప్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ గ్రూ యొక్క ప్రాసెస్ అన్నమాట, రైట్. ఓకే, ఇప్పుడు మనకి ద ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ వి ఈజ్ 90 degree. ఇన్ ఆల్ కేసెస్ వి బ్లాక్స్ ఆర్ ఫినిష్డ్ టు గెయిన్ హై అక్యురసీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డైమెన్షన్, ఫ్లాట్నెస్ అండ్ స్క్వేర్నెస్ అంటున్నాడు. ఓకే, సో ఈ యాంగిల్, ఈ వి షేప్ ఏదైతే కనిపిస్తుందో మనకి ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఈ యొక్క యాంగిల్ అనేది 45 degrees ఉంటుంది, రైట్. సో ఈ రెండు వైపులా ఇంక్లూడెడ్ యాంగిల్ అని అంటాం. ఇది మనకు 90 degrees ఉంటుంది, రైట్. సో తర్వాత హై అక్యురసీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డైమెన్షన్, ఫ్లాట్నెస్ అండ్ స్క్వేర్నెస్. ఇది ఎగ్జాక్ట్గా ఈ యొక్క స్పెసిఫికేషన్ ప్రకారంగా ఈ డైమెన్షన్స్ ఎంత ఉన్నాయో అది ఎగ్జాక్ట్గా ఉంటుంది. తర్వాత ఫ్లాట్నెస్ అంటే ఏంటంటే ఈ యొక్క సర్ఫేస్ అనేది సర్ఫేస్ గ్రైండింగ్ చేయడం జరుగుతుంది. ఫ్లాట్నెస్ అంటే మనకు ఈ విధంగా ట్రై స్క్వేర్ ద్వారా ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ యొక్క ఫ్లాట్నెస్ ఎర్రర్స్ అనేటివి ఈ యొక్క వి బ్లాక్కి ఉండవు అనమాట. ఓకే, సో తర్వాత స్క్వేర్నెస్ అంటే మనకు పర్పెండిక్యులారిటీ, ఈ సర్ఫేస్ నుంచి ఈ సర్ఫేస్ పర్పెండిక్యులారిటీ ఎగ్జాక్ట్గా 90 degrees ఉంటుంది అనమాట. దీన్ని మనం స్క్వేర్నెస్ అంటాం. సో ఓవరాల్గా ఈ యొక్క వి బ్లాక్ అనేది సర్ఫేస్ గ్రైండింగ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత టైప్స్ ఆఫ్ వి బ్లాక్స్ ఆర్ అవైలబుల్ యాజ్ పర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. దెర్ ఆర్ 4 types ఆఫ్ వి బ్లాక్స్, రైట్. సో ఫిగర్ 1లో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే సింగిల్ లెవెల్ సింగిల్ గ్రూ వి బ్లాక్. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సింగిల్ లెవెల్ ఉంది. ఓకే, ఈ గ్రూ అనేది సింగిల్ ఉందంటే ఈ యొక్క సర్ఫేస్లో ఒకటే గ్రూ ఉంది. దీన్ని సింగిల్ లెవెల్ సింగిల్ గ్రూ వి బ్లాక్ అని అంటాం. ఓకే, సో ఇంకోటి సింగిల్ లెవెల్ డబుల్ గ్రూ వి బ్లాక్ అని ఉంది. అంటే ఇట్లాంటి గ్రూస్ ఈ యొక్క సర్ఫేస్లో 2 ఉంటాయి అన్నమాట, రైట్. సో తర్వాత డబుల్ లెవెల్, ఇది కూడా డబుల్ లెవెల్ అంటే ఇటు 2 మరియు ఇటు 2 గ్రూస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో తర్వాత మ్యాచ్డ్ పేర్ అంటే ఏంటంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, దీన్ని మ్యాచ్డ్ పేర్ వి బ్లాక్ అని అంటాం. సో దీస్ బ్లాక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ పేర్స్ విచ్ హ్యావ్ ద సేమ్ సైజ్, సేమ్ grade of accuracy. They are identified by the number of letter given by the manufacturer. అంటే ఈ యొక్క మ్యాచ్డ్ పేర్ వి బ్లాక్ డైమెన్షన్స్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట, రైట్. సో
దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే నంబర్ ద్వారా కానీ లేదంటే లెటర్ ద్వారా కానీ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇక్కడ 222 నంబర్ ఇచ్చాడు. ఓకే, 222 ప్లస్ దీనికి కూడా 222 ఇచ్చాడు. ఈ రెండు కలిపితే ఒక పేర్ అని అంటాం. ఓకే, సో ఇది ఎందుకంటే దీస్ సెట్స్ ఆఫ్ బ్లాక్స్ ఆర్ యూజ్డ్ సపోర్టింగ్ లాంగ్ సాఫ్ట్ ప్యారలల్ ఆన్ ద మిషన్ టేబుల్స్ ఆర్ మార్కింగ్ ఆఫ్ టేబుల్స్. ఏవైతే మనకి సర్క్యులర్ షేప్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా మనకి దీనిపైన మౌంట్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ కానీ తర్వాత మార్కింగ్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. రైట్, లాంగ్ షాఫ్ట్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు గ్రేడ్స్ అండ్ మెటీరియల్స్. రైట్, వి బ్లాక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి. అంటే ఈ యొక్క వి బ్లాక్స్ అనేటివి 2 గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏ గ్రేడ్, తర్వాత బి గ్రేడ్. సో గ్రేడ్ ఏ వి బ్లాక్స్, దీస్ ఆర్ మోర్ యాక్యురేట్ అండ్ అవైలబుల్ ఓన్లీ అప్ టు 100 mm లెంత్. దే ఆర్ మేడ్ ఆఫ్ హై క్వాలిటీ స్టీల్. మీరు అబ్జర్వ్ చేస్తున్నటువంటి వి బ్లాక్ ఏదైతే ఉందో దీని యొక్క డైమెన్షన్ వచ్చేసి 100 mm ఉంటుంది. రైట్, ఎగ్జాక్ట్గా 100 mm ఉంది. ఓకే, సో దీన్ని మనము ఏ గ్రేడ్ వి బ్లాక్ అని అంటాము. ఇది హై క్వాలిటీ స్టీల్ ద్వారా తయారయ్యాయి. రైట్, సో సెకండ్ వచ్చేసి మనకి గ్రేడ్ బి వి బ్లాక్స్. దీస్ బ్లాక్స్ ఆర్ నాట్ యాజ్ అక్యురేట్ యాజ్ ద వన్ ఇన్ గ్రేడ్ ఏ. These blocks are used for general machine shop work. These blocks are available up to 300 mm length. సో ఇదే మాదిరిగా ఉంటుంది కానీ దీని యొక్క డైమెన్షన్స్ అనేది ఇది 100 mm ఉంది, కానీ మనకి గ్రేడ్ బి వచ్చేసి 300 mm లాంగ్ లెంత్ ఉంటుంది. రైట్, సో ఇది క్యాస్ట్ ఐరన్, క్లోజ్లీ గ్రెయినెడ్ క్యాస్ట్ ఐరన్ ద్వారా తయారైంది. ఓకే, సో దాని యొక్క లెంత్ వచ్చేసి మనకు 300 mm ఉంటుంది. సో అది మన దగ్గర అవైలబిలిటీ లేదు కాబట్టి మనం దీంట్లో చూపించడం జరిగింది. రైట్, తర్వాత క్లాంపింగ్ డివైజెస్ ఫర్ వి బ్లాక్స్. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తున్నట్టయితే దీన్ని మనము క్లాంపింగ్ డివైస్ ఫర్ వి బ్లాక్స్ అని అంటాం. దీన్ని యూ క్లాంప్ అని అంటాం. ఓకే, సో ఈ యూ క్లాంప్ అనేది మనము సిలిండ్రికల్ జాబ్స్ హోల్డ్ చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట ఈ విధంగా. ఓకే, రైట్, సో ఈ విధంగా మనము ఈ యొక్క లాకింగ్ స్క్రూ టైట్ చేసిన తర్వాత ఈ యొక్క సిలిండ్రికల్ జాబ్ అనేది కదలకుండా కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది అనమాట. దీన్ని మనము యూ క్లాంప్ అని అంటాం. ఓకే, రైట్, నెక్స్ట్ వచ్చేసి డిజైనేషన్. వి బ్లాక్స్ ఆర్ డిజైనేటెడ్ బై నామినల్ సైజ్ లెంత్ అండ్ మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ డయామీటర్ ఆఫ్ ద వర్క్ కేపబుల్ బీయింగ్ క్లాంప్డ్ అండ్ ద గ్రేడ్ అండ్ ద నంబర్ ఆఫ్ కరస్పాండింగ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటున్నాడు. సో ప్రతి ఒక్క బి బ్లాక్ అనేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారంగా ఈ యొక్క డైమెన్షన్స్ కానీ ప్రతి ఒక్క పర్టికులర్ డైమెన్షన్ కూడా పర్టికులర్గా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, సో దీని గ్రేడ్స్ కానీ ఇవన్నీ కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారంగా తయారు చేయడం జరుగుతుంది. తర్వాత దీని యొక్క లెంత్ను బట్టి ఈ యొక్క వి బ్లాక్లో మనకి ఎంత డయామీటర్ వరకు, నామినల్ డయామీటర్ మ్యాక్సిమం నుంచి మినిమం వరకు ఎంత డయామీటర్ వస్తుంది అనేది మనకు స్పెసిఫికేషన్లో వేయడం జరుగుతుంది. ఓకే, సో తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మీకు ఈ విధంగా ఇంతకుముందు చూపించినట్టుగా ఈ యొక్క యూ క్లాంప్ మీకు ఫిక్స్ చేసి చూపించడం జరిగింది. రైట్, ఓకే, ఫర్ వి బ్లాక్స్ క్లాంప్స్ షుడ్ బి ఇండికేటెడ్ విత్ క్లాంప్స్. ఓకే, ఇది యూ షేప్ క్లాంప్ అని అంటారు. రైట్, సో ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక వి బ్లాక్ ఇచ్చాడు, 50 mm లాంగ్ నామినల్ సైజ్. ఈ యొక్క వి బ్లాక్ యొక్క సైజు 50 mm ఉంటుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 50 mm ఎగ్జాక్ట్గా 50 mm ఉంది. రైట్, సో దీని మీద వర్క్ పీసెస్ బిట్వీన్ 5 to 40 mm diameter and of grade A will be designated as V block 50 by 5-40A Indian Standards 2949. ఇది ఇండియన్ స్టాండర్డ్ యొక్క డిజైనేషన్ అనమాట. రైట్, సో ఇక్కడ ఏమంటున్నానంటే
5 mm నుంచి 40 mm డయామీటర్ వరకు దీంట్లో మనం హోల్డ్ చేయవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ ఇది మనకి 32 mm డయామీటర్ ఉంది. సో ఈ విధంగా మనము 5 to 40 mm డయామీటర్ వరకు దీని మీద ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో 50 వచ్చేసి ఈ డైమెన్షన్, రైట్. తర్వాత 5 to 40 వచ్చేసి మనకి డయామీటర్. ఓకే, సో ఏ వచ్చేసి గ్రేడ్, తర్వాత ఇండియన్ స్టాండర్డ్ 2949 అనమాట. ఇన్ ద కేస్ ఆఫ్ ఎ మ్యాచ్డ్ పేర్ ఇట్ విల్ బీ డిజైనేటెడ్ యాజ్, అంటే ఇంతకుముందు చూపించినట్టుగా మ్యాచ్డ్ పేర్లో కూడా మనకు ఈ విధంగా వేయడం జరిగింది, రైట్. సో ఫర్ వి బ్లాక్ సప్లైడ్ విత్ క్లామ్స్ అండ్ డిజైనేషన్ విల్ బీ వి బ్లాక్ విత్ క్లామ్ 50/540A ఇండియన్ స్టాండర్డ్ 2949 అంటున్నాడు. సో ఇవన్నీ కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారంగా ఈ యొక్క వి బ్లాక్స్ తయారు చేయడం జరుగుతుంది. ఈ వి బ్లాక్ తయారు చేసిన తర్వాత ఈ యొక్క సి క్లాంప్స్ కూడా ఈ యొక్క వి బ్లాక్కి ఎట్లాంటి ఏ సైజ్ యూ క్లాంప్ అయితే వస్తుందో, ఆ యూ క్లాంప్ అనేది మ్యానుఫ్యాక్చర్ ప్రొవైడ్ చేస్తాడు అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి కేర్ అండ్ మెయింటెనెన్స్. క్లీన్ బిఫోర్ ఆఫ్టర్ యూజ్. ఎప్పుడైతే మనము ఈ యొక్క వి బ్లాక్ని యూజ్ చేస్తామో ఈ యొక్క సర్ఫేస్ అనేది నీట్గా క్లీన్ చేయడం జరుగుతుంది. క్లీన్ చేసిన తర్వాత యూజ్ చేయాలి అని చెప్తున్నాడు. చూస్ ద కరెక్ట్ సైజ్ ఆఫ్ వి బ్లాక్ అకార్డింగ్ టు ద జాబ్ రిక్వైర్మెంట్. మనకి ఎంత లెంత్ జాబ్ని మనం మార్క్ చేయాలి, సో దీని మీద ఎంత డయామీటర్ వరకు మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ జాబ్ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఈ యొక్క వి బ్లాక్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అప్లై ఆయిల్ ఆఫ్టర్ ద యూజ్. ఎప్పుడైతే వర్క్ అయిపోయిన తర్వాత ఈ యొక్క సర్ఫేస్కి మనం లైట్గా థిన్ ఆయిల్ అప్లై చేయవలెను, లేకపోతే ఇక్కడ రస్టింగ్ ప్రాపర్టీ అనేది వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. సీ యూ సూన్.